ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 20 అధ్యాయము 6వ వచనము. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, దేవా, మీరు మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన అభిషేకించబడిన ప్రజలను రక్షించు దేవుడువని మనస్ఫూర్తిగా నా హృదయంలో మిమ్ములను విశ్వసిస్తూ పవిత్రమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని ప్రార్థించే వారికి, మీ తట్టు కనులనెత్తి చూసేవారికి మీరు అతి సమీపంగా ఉండే దేవుడు అని, మీ సన్నిధిలో నుండి మా ప్రార్థనలకు సమాధానమునిచ్చినందుకు, ఇస్తున్నందుకు, ఇవ్వబోతున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు దేవా. గొప్ప బలమైన నీ బాహుబలము, కీర్తి కలిగిన బలమైన మీ కుడి చేతి ద్వారా మీరు రక్షించే దేవుడు అని, మీ ముందు నిలబడి ప్రార్థించే ధైర్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. దేవా, మీరు మా జీవితాలకు, మా జీవితంలోని ప్రతి విషయమునకు మీరు నియమించిన ప్రతి సంకల్పము, నిర్ణయము అది పవిత్రమైనదిగా మరియు శ్రేష్టమైనదిగా, అది మాకు క్షేమాన్ని ఇచ్చేదిగా మేము నమ్ముచున్నాము దేవా. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాలను బట్టి మీ కృపకు మమ్మల్ని పాత్రరాలుగా చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ దక్షిణ హస్తం చేత, మీ కుడి చేతి బలం ద్వారా మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడి మా జీవితాలను మీ ప్రేమతో నింపమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. పవిత్రమైన పరిశుద్ధమైన మీ చిత్తంలో, మీ సంకల్పంలో మీకు ఇష్టముగా మేము ఎల్లప్పుడూ నిలబడి స్థిరపడి జీవించగలిగే మీ వాక్య బలాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ప్రభువా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారికి మీరు విజయంనిచ్చే దేవుడు అని, మా హృదయాలు ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించడానికి మీ సన్నిధిని స్పర్శించే గ్రహింపును మాకు అనుగ్రహించండి. మీ ఆత్మచేత అభిషేకించిన, ముద్రించుకున్న, రక్షించుకున్న మీ ప్రజల జీవితాలలో మీరు చూపే దయ, మీరిచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి తండ్రి. మా హృదయాలలో ఉన్నటువంటి ప్రతి కోరికలను, వాంఛలను పరిశుద్ధపరిచి మీ చిత్తానుసారముగా మీకు ఇష్టమైన పద్ధతిలో జీవించేందుకు మమ్మల్ని స్థిరపరచండి, నడిపించండి దేవా. మా జీవితాలలో మీరు అనుమతించిన ప్రతి పరిస్థితులలో, ప్రతి పోరాటంలో మేము చేసే యుద్ధము మనుషులతో కాదు, దురాత్మ సమూహములతో అని మేము గ్రహించి యుద్ధంలో విజయమును పొందడానికి మీ కృపను మాకు ప్రసాదించండి. మీ సాధనములుగా మమ్మల్ని వాడుకోండి. మీ బలమైన కుడి చేతి ద్వారా మమ్మల్ని కాపాడి మీ మహిమ మాలో మరింత స్పష్టంగా ప్రతిఫలించే జీవితం మేము జీవించడానికి మాకు ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యమే మాకు, మా ఆత్మకు జీవమును, శాంతిని, బలాన్ని, గొప్ప ధైర్యమును అందించే గొప్ప సంపద అయి ఉన్నదని గ్రహించే జ్ఞానమును మీ ప్రజలమైన మాకందరికి ఇవ్వండి దేవా. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ నిర్ణయాలు సరి అయినవే, సక్రమమైనవని నమ్మి మీ యందు విశ్వాసంతో జీవించగలిగే కృపను మాకు ఇవ్వమని, ఈ ప్రార్థనతో ఎవరు ఏకీభవిస్తున్నారో వారు చేస్తున్న ప్రతి పోరాటంలో మీరే మీ బలమైన బాహుబలమును మీ దక్షిణ హస్తంలో చాచి వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతంలో, మా సహవాసాలలో, మా సంఘాలలో, మా బంధువులలో, మా కుటుంబాలలో రక్షణ లేకుండా ఉన్నటువంటి వారందరి రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా, వారు రక్షణ పొందకుండా వారిని బంధించి ఉంచిన ప్రతి పరిస్థితి మీద, సాతాను మీద మాకు విజయాన్ని దయచేయమని, మహాకాశమందున్న మీ పరిశుద్ధాలయంలో నుంచి మా ప్రార్థనలకు ఉత్తరం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మేము చేసిన మా ప్రార్థనలకు జవాబును, సమాధానమును, విజయమును మీ పరిశుద్ధమైన సన్నిధిలో నుంచి మాకు విడుదల చేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.